హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే భోగాపురంలో ఉన్నాను. మీకు ఆల్రెడీ బోర్డు వెనకాల కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని భోగాపురంలో నిర్మించారు, విశాఖపట్నం దగ్గరలో. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ చూపించబోతున్నాను మీకు. చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది. ఫ్లయింగ్ ఫిష్ లాగా నిర్మాణం చేశారు. ఆ ఎయిర్పోర్ట్ గురించి విశేషాలు తెలుసుకున్నాము, చూసేద్దాము రండి గాయస్. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకున్నాము. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం ప్రాపర్టీ మొత్తం 2203 ఎకరాల్లో నిర్మించారు. చూడండి, మంచి కరువు ఉంది. ప్లాంట్స్ గ్లీంట్స్ అంతా పెట్టి సూపర్గా చేశారు. చూడండి, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఏటీసీ టవర్, అది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థ వాళ్ళు నిర్మాణం చేశారు. దీనిది మొత్తం 3800 మీటర్లు ఉంటుంది రన్వే లెంత్. దీనిది 6 మిలియన్ పీపుల్ ప్రయాణించేట్టు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి చేశారు. కమర్షియల్ ఆపరేషన్స్ ఆగస్టు 17, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ప్రయాణించవచ్చు. ఇండియాలోనే లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ నిర్మాణం చేశారు. అంటే ఎయిర్పోర్ట్ లోపల పెట్టారు. నేను మీకు ముందుకు చూపిస్తాను. అలాగే మన ఆ స్క్రీన్లో ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ప్రదేశాలను ఆ ఎల్ఈడిలో డిస్ప్లే చేస్తారు. బ్రిటిషర్ని వణికిచ్చిన అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు. చాలా ఆనందం, సూపర్. ఇది చూడండి గాయస్, మొన్న మోదీజీ ప్రోగ్రాం జరిగింది కదా, అది అక్కడే. ఇక్కడి నుంచి చూడండి, బిల్డింగ్ మీకు దూరం నుంచి కనిపిస్తుందా, డిపార్చర్స్ అని, అరైవల్స్ అని, అలాగే ఇండియా ఫ్లాగ్ కూడా కనిపిస్తుందా. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాము రండి గాయస్. చూడండి, ఫుల్ వ్యూ ఇది. ఇప్పుడే ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి వచ్చాను. గైస్, ఫ్లయింగ్ ఫిష్ రూపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటువంటి బొమ్మలు పెట్టారు ఎదురుగ్గా. అలాగే వాటర్ ఫౌంటేషన్, అలాగే చూడండి తాజ్ హోటల్. చూడండి ఇండియా ఫ్లాగ్, అలాగే బొమ్మలు ఉన్నాయి. చూడండి 1 to 3 డిపార్చర్ గేట్స్, అలాగే అరైవల్స్, ఎయిర్లైన్ టికెట్ కౌంటరు, స్పెషల్. చూడండి గైస్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తెలుగు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నీ ఇది పెట్టారు. గుంటూరు చిల్లి, తోట బొమ్మలు, టాయ్స్, బంగినపల్లి మామిడి పళ్ళు, బెల్స్. చూడండి, డిపార్చర్స్ అని ఉంది. అపోలో ఫార్మసీ కూడా పెట్టారు ఇక్కడ. ఇంకా అంతా రెడీ అవుతుంది. చూడండి, ఎయిర్ ఇండియా 1, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా. చూడండి ఇక్కడ ఏమేమి వెళ్తే ఎంట్రీ చూడండి గాయస్, పైన ఎట్లుందో. ఇది డిపార్చర్స్, అలాగే బోర్డు అన్నీ ఉన్నాయి. చాలా సూపర్గా ఉంది గాయస్. చూసుకోండి, కొద్దిగా స్కాట్ ఎయిర్లైన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సింగపూర్ అది కూడా ఇచ్చారు ఇక్కడ డిస్ప్లేలో. సారీ గాయస్, లోపలికి పంపించట్లేదు. నేను అక్కడ కనుక్కున్నాను, కానీ ఇప్పుడే వాళ్ళు ఇది సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. డిపార్చర్స్ దగ్గర నేను కనుక్కున్నాను, కానీ లోపల ముగ్గుల ఆకారంతో చాలా సూపర్గా ఉన్న డిజైన్ మీకు చూపించలేకపోతున్నాను.
కొన్ని ఫొటోస్ ఉంటాయి, షేర్ చేస్తాను చూడండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నేను అదే పనిగా మీకు వీడియో తీసి చూపిస్తాను. చూడండి లోపల అసలు ఎంత అద్భుతంగా, ఎంత సూపర్గా చేశారంటే అంత సూపర్గా చేశారు. ఎయిర్పోర్ట్ వ్యూ కానీ, లోపల అంబియన్స్ కానీ వేరే లెవెల్ గైస్. అసలు అరకు కాఫీ పెట్టారు, ఇది కూడా స్పెషల్ దీనిగా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం టూరిజంని కానీ అసలు భలేగా రూపొందించారు. సూపర్గా ఉంది. ఇటుపక్క చూడండి అసలు ఇంగ్లీష్లో సూపర్గా రాసి పెట్టారు. అటుపక్క తెలుగులో ఉంది. ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో చూడండి మొత్తం ఎయిర్పోర్ట్ సైడ్ వ్యూ ఇది. ఇంకా కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, చేసేస్తారు ఆ లోపు. ఇది అరైవల్స్. చూడండి గైస్, వ్యూ. చూడండి ఇటుపక్క తెలుగులో రాశారు, అటుపక్క ఇంగ్లీష్లో రాశారు కదా, ఇటుపక్క తెలుగులో రాశారు. చూడండి గైస్, ఇది తాజ్ హోటల్ పక్కన పార్కింగ్, కార్ పార్కింగ్ అంతా. గైస్ చూడండి, ఇది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, అంటే అల్లూరి సీతారామరాజు గారిది స్టాచ్యూ పెడుతున్నారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇది చూడండి, ఇది స్టార్ దీని లాగా ఉంటుంది, డిజైన్ చేశారు. ఫుల్ అయిపోయాక సూపర్గా ఉంటుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం టు విశాఖపట్నంకి ఈరోజు ఏసీ బస్సులు వేశారు కదా, అది ట్రయల్ రన్ జరుగుతుంది. చూడండి బస్ చూశారు కదా, అది కూడా అవే బస్సెస్. నేను కనుక్కున్నాను, 300 రూపీస్ ఒక రూట్కి, 400 రూపీస్ ఒక రూట్కి ఛార్జ్ చేస్తారంట. నేను డ్రైవర్ గాని కూడా కనుక్కున్నాను, అదే చెప్పారు. ఇంకా కొన్ని రూట్ల నుంచి వేస్తాను కూడా చెప్పారు గైస్. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పటివరకు మీకు నేను బయట వరకే చూపించాను, లోపల చూపించలేదు. అంటే 17వ తారీఖు ఓపెనింగ్ ఉంది. ముందు వీడియోలో మీకు చూపిస్తాను. బయట వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి వీడియోలు చూపించడానికి అవుతుంది. అలాగే మీరు చూసి షేర్ చేసి హైప్ చేస్తే మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, నాకు మంచి వీడియోలు తీయడానికి అవుతుంది గైస్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే గాయస్, స్టే ట్యూన్. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చేయండి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు వింటేనే మంచి వైబ్స్, అసలు మామూలుగా లేదు. అసలు ఎయిర్పోర్టు కత్తి సూపర్గా ఉంది. అసలు గ్రేట్ గోడ్స్ టు ఏపీ గవర్నమెంట్, సూపర్. చంద్రబాబు నాయుడు గారు అసలు చాలా అంటే చాలా సూపర్. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నరేంద్ర మోదీజీకి జై, భారత్ మాతాకి జై.